భీమిలిలో ఉండే వాళ్ళందరూ ఈ పండగకి వెళ్లారా? మేమైతే వెళ్ళామండి. అదేనండి భీమిలిలో జరుగుతున్నాయి కదా పండగలు, అమ్మవారి పండుగలు. అమ్మవారి పండగలకైతే మేమైతే వెళ్ళిపోయామనమాట. చూసారా? ఈవినింగ్ కదా చాలా బావుంటదనమాట. మా ఆర్‌లెవెల్‌లో పోలిస్తే భీమిలిలో పండుగలు చాలా బాగా జరిగాయండి. అసలు ఇసుక రాలితే కనిపించని జనాలనమాట. మేము అక్కడెక్కడో బండి పెట్టేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. యాక్చువల్లీ మేము హనుమాన్ థీమ్‌తో ఒక ఫ్లెక్సీలాగా పెట్టారనమాట. పెద్ద బ్యానర్స్ లాగా. అది చూద్దామని వెళ్ళాము. కాకపోతే వీళ్ళు ఒక దగ్గర పెట్టబోయి ఒక దగ్గర అలాగా ఎన్నో దగ్గరలో పెట్టడం వల్ల మేమసలు ఎక్కడ మిస్ అయ్యామో తెలీదు. ఆ స్టాచ్యూస్ మాత్రం మిస్ అయిపోయామనమాట. ఇంకా యాత్రకొచ్చాం కదా అనుకుని నేను, మా చెల్లి రూ. 50 ఇచ్చి ఇవైతే కొనుక్కున్నామండి. అంటే యాత్రకొచ్చామనే ఫీల్ కలగాలి కదా! అందుకోసమనే. ఈయనైతే డ్రాయింగ్ అయితే చాలా బాగా ఏశారండి హనుమాన్‌ది. నాకైతే భలే నచ్చింది. ఇంకా అక్కడున్న ఆర్చులైతే చాలా బాగా డిజైన్ అయితే చేశారు. బీచ్‌లో అనమాట చాలా పెట్టారు. ఇంకా మా వోడు చూసారు కదండీ! ఎక్కడ కనపడినా వాడికైతే కార్లు కావాలని కార్లనైతే కావాలనుకుని ఏడ్చాడనమాట. వాడికో రూ. 50 కారైతే కొనేసి ఇచ్చేసాం. ఇంకా ఇదిగోనండి బీచ్ ఒడ్డున ఉంటది కదా! ఈ బీచ్‌లో మాత్రం ఇలా పెట్టారు. ఇంకా దాని తర్వాత మేము అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంకా తర్వాత మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. వెదర్ అయితే చాలా చాలా చల్లగా కూల్‌గా ఉంది. ఇంటికొచ్చి మా వోడైతే ఆడేస్తున్నాడు దాంతోటి. చూసారా ఎంత